అన్నా రిజిస్టర్ బుక్ ఫుల్గా చెక్ చేసాం. అభయలక్ష్మణ పేరే లేదన్నా. బాగా చూసారా అన్నా? మీరు నంబర్ అనే రిజిస్టర్ బుక్ తీసుకొచ్చేసాం. బుక్లో లేకపోతే రూమ్స్కి వెళ్ళి ఎత్తకొచ్చు కదా. అన్నా వీడు కూడా అదే చెప్పాడన్నా. నీ పర్మిషన్ లేకుండా ఏం చేయకూడదని తీసుకొచ్చేసాను. నువ్వు ఎలాగో ఆలోచించేవాడిని ఎందుకు చెడగొడతావు? కరెక్టేనా, కానీ నీ పర్మిషన్ లేకుండా ఎలా ఎత్తుకురావడం? రే అక్కడ ఉన్నది మీరేగా, నా పర్మిషన్ ఎందుకు? అన్నా నీకు ఎలా చెప్పాలో. రే తప్పుకరా. ఇప్పుడు కారు ఉంది కదా, తనగా వెళ్ళిపోతుందా? వెళ్ళదు. కీస్ కావాలి కదా? అవును. మీరు కీసు, నేను కారు. నువ్వు పర్మిషన్ ఇస్తేనే అమ్మాయిని ఎత్తుకురాగలం. కరెక్టే కదా? నువ్వు కీసు, మేము కారు. కరెక్టే కదా? అన్న మెచ్చుకుంటున్నారు. దాన్ని తీసుకోనా? అన్న కోపంగా ఉన్నారా? ఓకే. అన్నా రే ఏదైనా సరే వాడితో చెప్పు. అన్నా సుబ్బు ఫోన్ చేశాడన్నా. ఎంజీ రోడ్ ప్రభావించుకు రమ్మంటున్నాడన్నా. ఏదో పెద్ద బంగ్లా గురించి ఇన్ఫర్మేషన్ ఉందంట. వెళ్దామా? ఆగవయ్యా, టైం ఉంది కదా. ఎంతసేపు వేస్తున్నా? నిన్న అలా అనేసిందా? ఎంత దారుణోరా రే. నీకు అవమానంగా లేదా? అదే నన్ను అవమానించింది. నేను అవమానపడలేదుగా. రే మనిషి పుట్టాక ఎంతో కాదురా, ఒక అర టీ స్పూన్ అయినా సిగ్గు, శరం, రోషం అనేది ఉండాలరా. అందులో నీకు ఒక్కడి కూడా లేదా? ఒక్కడి కూడా లేదా అని అడుగుతున్నా. అన్నీ ఉన్నాయమా, కానీ అనవసరంగా యూజ్ చేయకూడదు. లైఫ్ కి మంచిది కాదు. కానీ తను పిచ్చ క్యూట్ మా. నేను మగానే కాదని ఎగతాళి చేసింది. ఛాన్సే లేదురా. ఏంటి నువ్వు మగాడివి కాదు అందా? నువ్వు మగాడివి కాదు అందా? రేయ్ మా బావని మగాడు కాదు అంటే నువ్వు తాగుతున్నావా? రేయ్ ఇక్కడ ఎవరైనా తాగారంటే నరికి పారేస్తారా? ఎరా దరిద్రుడా, పక్కోడి ఆమ్లెట్ తింటున్నావే, బుద్ధి లేదట్రా? మనిషివేనా నువ్వు అసలు? అయ్యా చూడనా బార్లో దొంగలు పడ్డారా? వీడు ఆమ్లెట్ దొంగలు పడ్డారు. అది ఆమ్లెట్ చెక్ చేశాడు అంతే. చెక్ చేశాడా? ఓకే రాజా. అయ్యో ఏమైంది మావా? మావా మన కష్టపడి సంపాదించుకున్న ఆమ్లెట్ ని వీళ్ళు దొంగిలించారు మావా. ఆకలేసిందన్నా. రే గాడిదా, ఆయన ఎందుకు రా కొట్టావు? నువ్వే కదా అన్నా దొంగతనం చేశాడని, అందుకే 6 ఇచ్చాను. అయ్యో రే నీకు మంది ఎక్కువైందా? దొంగతనం చేసింది ఈడే. మరి ఇతనెవరు? అది నన్ను అడిగితే నాకంటా తెలుస్తుందిరా. నువ్వే కదా చేసుకున్నావు, నువ్వే అడిగావు. రే నీకోసేగా కొట్టాను, నువ్వే మాట్లాడు. రా రేయ్ డియర్ జెంటిల్మెన్, ఆమ్లెట్ దొంగిలించడం తప్ప? మోటివ్ సేమ్ బట్ డిఫరెంట్ పర్సన్. సో ఐ సారీ, హీ సారీ, యూ సారీ. హే ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావా నువ్వు? తాళి మీద ఎందుకు చేవేశావు? ఓ ఇది తాళా? అయ్యో నా చెయ్యేమో అన్న పెడుతుందిరా. రే నన్ను ఎందుకు నా ఫ్రెండ్ అయ్యో ఇంటి పట్టుకున్నా కాబట్టి నన్ను వదిలేనా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. జుట్టు పట్టుకున్నారా రే మామ? నువ్వే నన్ను కాపాడు. నేనే చెప్పను మామ, నేను నువ్వే కాపాడుకోవాలి. మామ పిడిగిలంతా జుట్టు వచ్చేసేలా ఉంది, నువ్వే చెప్పరా. అన్నా మీరు పిచ్చ స్ట్రాంగ్. ఇప్పుడు ఏంటి మ్యాటర్? దీన్ని టచ్ చేస్తే మీరు టెన్షన్ అవుతారు కదా.
తాళా ఇదే తోండి. నేను టచ్ చేస్తాను కదా మీరు టెన్షన్ అవ్వరు. నేను టచ్ చేయలేదు, మీరు ఎలా టెన్షన్ అవుతారు? తోండి కదా, కరెక్టా బాస్? న్యాయమే కదన్నా. ఐఎమ్ జస్ట్ నేను టచ్ చేయట్లేదు, ఊరికే చూస్తున్నాను. కూల్ డౌన్. దీన్ని టచ్ చేస్తే మీకు కోపం వస్తుంది. నేను టచ్ చేయట్లేదు, ఊరికే చూస్తున్నాను. మీరు టెన్షన్ అవ్వకూడదు. ఓకే వాట్ ఏ తాళి. ఓకే దీన్ని టచ్ చేస్తే నేను టచ్ చేయలేదుగా, నేను టచ్ చేయలా. ఇప్పుడు ఏం చేస్తా? అంత జీవలేరా? సార్ నేను వెళ్ళాలి సార్. రాయ్ మందు కొట్టినోడు మాట్లాడకుండా ఉండొచ్చు కదరా. అనవసరంగా అమ్మేసాలతో గొడవ పడ్డావు. ఆడేమో భీముల్లా ఉన్నాడు, అక్కడిచ్చుంటే పచ్చడైపోయి ఉండే వాడివి. సార్ మాకు మత్తు దిగిపోయింది, ఇక మేము ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళామని మెసేజ్ పెడతాం సార్. నీకింకా మత్తు దిగలేదు? దిగాక నేనే పంపుతాను. కరెక్ట్ సార్, కరెక్ట్, బాగా చెప్పారు సార్. అమ్మా నన్నెందుకు పట్టుకొచ్చారు? నన్నెందుకు పట్టుకొచ్చారు? నేను అక్యూజ్నా? నేను టెర్రరిస్టా లేదా ఏమన్నా ఐటమ్నా? ఏంటి నన్ను ఏమైనా ఇంటర్గేట్ చేయాలి బాస్? రా 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 వచ్చి ఇంటర్గేట్ చేయి బాస్. వచ్చి ఇంటర్గేట్ చేయవయ్యా. నేనెవరో తెలుసా అమ్మా? నేనెవరో తెలుసా రా. స్కౌట్స్ ప్రెసిడెంట్ అవార్డ్ 5th స్టాండర్డ్లోనే స్కౌట్స్ ప్రెసిడెంట్ అవార్డ్. అవార్డు తీసుకోవడం నేను చూశాను సార్. రాష్ట్రపతి పోలీసేగా నువ్వు? ఏదే స్కౌట్స్ స్లోగన్ చెప్పు చూద్దాం. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది చెప్పయా, అది చూపండి. చెప్పయా అరే చెప్పరా నా టిమ్రీ. సార్ ఆయన స్పైడర్ మ్యాన్ సార్. చెడ్డవాళ్ళ వారి నుంచి లోకాన్ని కాపాడతారు ఆయనే సార్. చెడ్డవాళ్ళ నుంచి లోకాన్ని కాపాడేవాడికి ఇక్కడే పడరా. మావా నన్ను కాపాడరా. రాష్ట్రపతి అయ్యో పిడిగోల పెడితే నన్ను కాపాడరా. అబ్బా అయ్యో అయ్యయ్యా అయ్యో సార్ పెడతాను సార్. నన్ను సార్ అయ్యో రే బాబా నువ్వు నన్ను కాపాడిపోయిన పర్వాలేదా? అలా రాష్ట్రపతి అనకరా. అయ్యో సార్ అయ్యో సార్ సార్ అయ్యో సార్. నీ పేరు ఇళయరాజానా? కాదా? నీ పేరు ఏఆర్రహమానా? కాదు. మరి మూసుకొని పోట్రా. అన్నా ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి, మేము ఇద్దరం వెళ్ళి. నా పిల్లాన్ని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసురా. అనవసరంగా నువ్వు మాట్లాడు. సూపర్ గెటప్ అన్నా కదా. ఎలా అన్నా? ఇంకోసారి హెల్ప్ చేస్తానంటూ వచ్చారంటే చంపేస్తాను. అన్నా నువ్వెవరన్నా? యమసింగపురం లీడర్ అన్నా, మా పాలిట యముడు అన్నా, మన జాతికి కులదైవం అన్నా, మా అందరికి కాబోయే మార్గదర్శి అన్నా. రే ఇప్పుడు ఇదంతా ఇక్కడెందుకు చెప్తున్నావు? అదేం కాదన్నా, వీళ్ళంతా చిన్న చిన్న కుర్రాళ్ళు, బాగా రద్దీగా కూడా ఉంది. మీరేదో చేయబోయి ఆ కుర్రాళ్ళు మిమ్మల్ని కొట్టి పోలీసులకు అప్పచెప్పి ఆ పోలీసులు మిమ్మల్ని కొట్టి అవమానం తట్టుకోలేక మీరు ఊరేసుకోపోయా. అది కాదు, మీ ప్రాణానికి ఏమన్నా అయితే నా ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కాపాడతానన్నా. నువ్వు కాపాడి నేను బతకాల్సి వస్తే ఆ రోజు నేను ఊరేసుకుని చేస్తాను రా. అన్న మన ఆచార ప్రకారం పగలొద్దన్నా, కావాలంటే రాత్రికి వెళ్ళి తీసుకురండి. వద్దు,
అన్నా తొందరపాటు ప్రమాదకరం అన్నా. మీకు చెప్పిన పని చేయడమే మీకు చేత కాదు, మీరు వచ్చి నాకు సలహాలు చెప్తారంట్రా? చూడాల్సింది మనిషిని కాదు, చెప్పిన విషయాన్ని. ఏంట్రా మరి రెచ్చిపోతున్నావు? ఏంటన్నా ఇది చిన్నపిల్లలాగా? రేయ్ నువ్వేమనుకుంటున్నారా అన్నా? మనం ముగ్గురం వెళ్ళి ఎత్తుకురావడమే కదా కష్టం అంటున్నావు. మనం విడివిడిగా వెళ్ళి నీ పిల్లని ట్రై చేద్దాం. ఎవరి వల్ల చిక్కినా సరే అలాగే ఎత్తుకొచ్చి నీకు అప్పగించేస్తాం. చిటికిన వెళ్ళి కూడా తాగదు. అదేగా నీ కండిషన్. అన్నా నీ ప్యాంటు పాకెట్లో అభయలక్ష్మి ఫోటో ఉంది కదా, అది ఇవ్వు. నాకు తెలుసన్నా నీ దగ్గర ఉంటుంది. అన్నా సిగ్గుపడకుండా తీసివన్నా. అన్నా ఈ అమ్మాయి కాలేజీలో ఆ అమ్మాయే కదా, గుర్తుందన్నా? రేయ్ నువ్వు ఎటు వెళ్తున్నావు? నువ్వు ఎటు వెళ్తావు చెప్పరా? నేను అటు వెళ్తాను. అటు నేను కనిపిస్తే చెప్పుతో కొట్టు. ఈ అమ్మాయినమ్మా. అన్నా నువ్వు ఎటు వెళ్తున్నావు అన్నా? రే నువ్వు వెళ్ళరా అన్నా. అన్నా అన్న తమ్ముడి నేనున్నానన్నా. ఏం కాదు, నమ్మకాన్ని వదులుకోకన్నా. మనం ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. బిలీమి అన్నా. సరే అన్నా ఏమైనా మంచిది వెళ్ళు. ఓకే అన్నా. ఎవరు ఆ గొర్రెబో చోటనా? కూల్ క్రౌడ్ యార్. మావా రెడీగా మావా? రెడీరా. కూల్ మావా రెడీగా మావా? రెడీ. మావా రెడీయా? రెడీరా. మావా రెడీగా మావా? పోరా పిచ్చిన రే 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 రే. ఏంట్రా చిల్ రా. మూసుకొని బారే. మావా రెడీయా మావా? చిల్ చిల్. ఓకే. I get knocked down. I get knocked down. But I get up again. But I get up again. You never gonna keep me down. You never gonna keep. ఏంట్రా అది? Keep me down. Hey, తెలుగులో పాడుచావండ్రా. I get knocked down. But I get up again. I get knocked down. But I get up again. I get తెలుగులో పాడండ్రా. But I get up again. I get knocked down. But I get up again. I get knocked down. I get knocked down. I get knocked down. But I get up again. I get knocked down. I get knocked down. I get up again. I get knocked down. But I get up again. I get knocked down. But I get up again. I get knocked down. అన్నా ఈరోజు పౌర్ణమి. ఇదే మనకి చివరి రోజు. ఈ రోజుకి మనం ఊరు వదిలొచ్చి 3వ పౌర్ణమి. ఈ రాత్రికి మనం ఊళ్ళో ఉండాలి. అభయలక్ష్మిని మనం ఈ రాత్రిలోగా కిడ్నాప్ చేయాలి. అడ్డమైన వెధవలందరూ తన వెనక కుక్కల్లా తిరుగుతున్నారు. అన్నా నాకెందుకు అసలు నమ్మకం లేదన్నా. అన్నా నాకు నమ్మకం ఉందన్నా. నువ్వు ధైర్యంగా ఉండనా? రే నాకు నమ్మకం ఉందిరా. ఇది నా 14 ఏళ్ల తపస్సు, యముడి మీద వేసిన ఒట్టు. యముడు నాకు అన్యాయం చేయడు. నువ్వు కావాలంటే చూడు, యముడు నాకు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడు. అందుకే తమ్ముడిని నేనున్నాను కదా. వాడు మొహం మీద ఉమ్మేరా. ఏంటి చిల్లర్లేదు, తర్వాత కుదరదు. థ్యాంక్ యూ. ఏంటి బ్రో, ఒక చిన్న హెల్ప్. నా ఫ్రెండ్ అలిగి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే తన్ని కిడ్నాప్ చేసి కారులో పడేయండి. ఓకే? నో భయపడకండి. ఇది నేను ఎందుకని మీకు చెప్తున్నానంటే ఆ దేవుడే మీ రూపంలో నా కోసం వచ్చినట్టుంది. సరే మ్యాటర్ కొద్దాం. మీరు పని చేయండి, తను బాత్రూంలో ఉంది కదా, బయటికి రాగానే కిడ్నాప్ చేసి కారులో పడేయండి. ఓకేనా? నేను అక్కడికి వెళ్ళి స్టాప్ ఇట్.
అని గట్టిగా అరుస్తాను. అప్పుడు మీరేం చేస్తారంటే బండిని సర్రని తీసుకొచ్చి అలాగా జస్ట్ మిస్లో ఆపాలి. ఓకేనా? అప్పుడు సెట్ ప్రాపర్టీ మీరేం చేస్తారంటే నన్ను చూడగానే భయపడి చెక్ వేయాలి. అప్పుడు మీరేమో నన్ను చూడగానే ఆ అమ్మాయిని బయటికి తోసేసి కారు సర్రని రివర్స్ తీసి వెళ్ళిపోవాలి భయపడుతూ. అంతే, సింపుల్ మ్యాటర్. ఓకే బ్రోస్, థ్యాంక్ యూ బ్రోస్, బాయ్. రేయ్ ఎట్లా? ఎస్, నేనెవరో తెలుసా? బ్లాక్ షర్టు, మాల, అయ్యప్ప స్వామి. స్వామి నన్ను దీవించండి స్వామి. ఆహా, థ్యాంక్ యూ స్వామి. ఎలా ఆపుతానని చెప్పావు? స్టాప్ ఇట్ అని ఆపుతాను. అలాగే ఆపు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చెప్పురా. ఏంటన్నా చివరికి యముడు వీడి రూపంలో వచ్చాడు? దెబ్బలేం తగలేదు కదా? ఏమైందిరా? ఎవరా వాళ్ళు నిన్ను గుద్దేసి వెళ్ళిపోతున్నారు? రే, సౌమ్య వాళ్ళతో వెళ్తోందిరా. రే చావు గిరాకి, వాళ్ళు సౌమ్యని కిడ్నాప్ చేశారా? ఓ ఏంటి, కిడ్నాప్ చేశారా? మామా, పెద్ద ప్రాబ్లం అయింది. సౌమ్యని ఎత్తుకెళ్లారు. పద వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేద్దాం. ఒక్క నిమిషం ఉండరా, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. రే మావా, కోపం తగ్గేలోగా త్వరగా రారా, వాళ్ళని పోలీసులకు పట్టిద్దాం. మావా, పెద్ద ప్రాబ్లం ఇది. సౌమ్యని ఎత్తుకెళ్లారు. త్వరగా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. అదంతా నాకు తెలుసురా, నువ్వు త్వరగా రారా. మావా, పెద్ద ప్రాబ్లం ఇది. సౌమ్యని ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. రే, చెప్పింది చెప్తున్నాడు ఏంటి వీడు? మావా, పెద్ద ప్రాబ్లం ఇది. సౌమ్యని కిడ్నాప్ చేశారు. మనం వెంటనే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. పెద్ద ప్రాబ్లం ఇది. సౌమ్యని కిడ్నాప్ చేశారు, పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి అంటుంటే ఇలా బొమ్మల నోట్ తెచ్చుకొని వచ్చాను. పదరా, త్వరగా వెళ్ళాలి. ఇంకోసారి నాకు కనిపించారో ఏం చేస్తానో తెలియదు. ఎందుకు సార్ ఇప్పుడు నెట్టారు? ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు పబ్లిక్ సర్వెంట్, మేమే పబ్లిక్. మీరు మా కోసం పనిచేయాలి. మేము మిమ్మల్ని చూసి భయపడాం సార్. రాష్ట్రపతి మిస్టర్ రాజశేఖరం. సార్ నన్నెందుకు సార్ కొడుతున్నారు? ఎందుకు ఇప్పుడు వాడిని కొట్టారు? స్టూడెంట్స్ అని చూస్తున్నాను, లేదంటే గంజాయి కేసు పెట్టి ఎముకలు ఏరేసేవాడిని. సార్ మీరు మమ్మల్ని స్టూడెంట్స్ గా ఎప్పుడు చూసారు సార్? కొట్టకండి సార్. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. తను కనిపెట్టగలరా, కనిపెట్టలేరా? అమ్మాయిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వెవరా కంప్లైంట్ ఇవ్వడానికి? మరి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకుంటారుగా? అంతేగా? అంతేగా? పోరా. ఓకే. మళ్ళీ వచ్చాడు. ఏం చేస్తున్నారా? కొట్టకండి సార్, సార్ వెళ్ళిపోతాను సార్, కొట్టకండి సార్. సార్ తప్పకుండా అయ్యా. రే పర్సు కనపడడం లేదురా. సరిగ్గా చెక్ చేయరా. బ్యాగ్ లో చెక్ చేసావా? మామ దొరికిందా? రేయ్ రేయ్ నిన్ను. మావా నా పర్సు రా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. సూపర్. చేంజ్ ఇస్తాను ఉండనా? ఏంటా అన్నా? డబ్బు ఉండాలన్నా.
బాబు నీ డబ్బు నేను తీసుకున్నాను బాబు. నా పేరు బాబు కాదన్నా, సతీష్. కాదురా, డబ్బు అతను తీసుకున్నాడంట. ఏయ్ అన్నా, నా డబ్బు ఎందుకు తీసావు? మర్యాదగా ఇవ్వనా? రే మావా, ఏంట్రా వీడి లాజిక్? ఏం లేదురా, క్యాష్ దొంగిలించిన వాడికే సొంతం అంట. పాన్ కార్డు, ఆధార్ కార్డు, పర్సు పోతే నువ్వు బాధపడతావని నీకు తిరిగి ఇచ్చేసాడంట. రే మావా, తప్పురా. టీకి కూడా ఇవ్వడానికి డబ్బులు లేవురా. మర్యాదగా వాడితో మాట్లాడిపించరా. బాబు మీ గొడవలో నా డబ్బు మర్చిపోకండి. అసలు మేము టీయా తాగలేదు కదయ్యా. బాబు న్యాయమైనది ఒకటి, మేము ఇచ్చాక తాగకపోతే మీ తప్పు. మర్యాదగా డబ్బు ఇవ్వకపోతే ఊరు దాటరు బాబు. ఇలా చూడు, నా పేరు బాబు కదయ్యా, సతీష్. ఎందుకు టెన్షన్ అవుతున్నావు బాబు? ఏం ఊర్రా ఇది? యమసింగపురం. ఏంట్రా పోలీసులు అక్యూస్లు రిలేషన్షిప్ లో ఉన్నారు? చూస్తుంటే లిప్ లాక్ దాకా వెళ్ళేలా ఉన్నారు. ఏం ఊర్రా ఇది? యమసింగపురం మావా. ఇప్పుడు నేనేమైనా గోపాలపురం అన్నానా? ఏంట్రా పెద్ద యమసింగపురం అని బిల్డప్ ఇస్తున్నావు? రారా మనం ఊరికి వెళ్ళిపోదాం. ఏంట్రా ఊరికి పోదాం అంటున్నావు? అసలే సౌమ్య కనపడలేదని బాధపడుతుంటే. నాకు కూడా పర్సు పోయింది, ఫోన్ పోయిందిరా. ఇంకా ఏమేమి కనిపించకుండా పోతా, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. నేను ఊరికి వెళ్ళిపోదాం అంటుంటే నువ్వేంట్రా మధ్య? ఫోన్ సౌమ్య ఒకటా? రేయ్, నా ఫోన్ 10,000 రూపాయలు రా. సౌమ్య వర్తంతరా అసలు. ఇంకా మాట్లాడకు. అలాగే మాట్లాడతాను. ఏం పీకుతావురా? కాలర్ మీద నుంచి చేతి. కాలరా? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పరా? షర్టు వదులు. వదలకపోతే ఏం చేస్తావు? షర్టు వదులు. వదలకపోతే ఏం చేస్తావు? షర్టు వదలరా. వదలకపోతే ఏం చేస్తావు? వదలకపోతే ఏం పీకుతావు? చెప్పు మ్యాన్. సార్, మాతో చదివే అమ్మాయి సార్, పేరు సౌమ్య. ఈ ఊరు వాళ్ళే ఎత్తుకెళ్లారు సార్. లేదు బాబు, ఈ ఊరు వాళ్ళు అమ్మాయిల జోలికి పోరు. ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్తో వచ్చారు మీరు. లేదు సార్, ఈ ఊరు వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నే చెప్పాడు. పేరు కూడా యముడు. ఏం పేరన్నా? యముడు. అతనితో పురుషోత్తం, నరసింహం. సార్, రిజిస్టర్ తీసుకురా. తెస్తున్నా. ఎప్పుడు కిడ్నాప్ చేశారు? 16వ తారీఖు సార్, మధ్యాహ్నం 4 16వ తారీఖు సంతకం పెట్టారు. వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, బయట ఉన్నారు. సంతకం పెట్టేశారు కదా? పెట్టారు. రమ్మని చెప్పు. అలాగే సార్. తొందరగా రమ్మని చెప్పు. తమ్ముళ్ళు సార్, మీ ఇద్దరిని చూస్తుంటే బాగా చదువుకునే వాళ్ళలా ఉన్నారు. అవును సార్. దగ్గరికి రండి. ఈ ఊరు వాళ్ళు చాలా మంచి వాళ్ళురా. దొంగతనం చేస్తారు, అమ్మాయిల జోలికి వెళ్లరు, హత్యలు చేయరు. మీ ప్రాణాలకి ఏ ప్రమాదం రాదురా, అందుకు నేను గ్యారంటీ. కానీ ఒకటి, కిడ్నీ తీసి అమ్మేస్తారు. అడిగితే రెండిట్లో ఒకటేగా తీసాం, రెండో దాంతో బతకండని నా ఎదుటే వాదిస్తారు. అదే విషయం, ఈ ఊళ్ళో మీరుండే ప్రతి నిమిషం మీ కిడ్నీకి ప్రమాదం. చెప్పడం నా బాధ్యత. చెప్పాను. మావా, పోలీస్ అయితే పెద్ద గొప్ప ఏంటి? కిడ్నీ తీస్తారని బెదిరిస్తాడా? వాడేంట్రా చెప్పేది? నేను చెప్తున్నాను రా, మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం రా. నాకే భయంగా ఉందిరా. ఏయ్, నేనున్నాను రా నీ సేఫ్టీకి. నన్ను మీరు నీ కిడ్నీ తీసుకెళ్తాడా వాడు? రేయ్, తీసుకుంటావని చెప్పింది నీ కిడ్నీ రా. నీవే కదా అన్ని దొంగలిస్తున్నారు. డిసైడ్ అయిపోయాను రా. ఏంటి? సరుకు బాగుంది, 4 బాటిల్స్ తీసుకుందాం, బ్యాగ్ లో పెట్టుకుందాం, బస్ ఎక్కేద్దాం. ఎవరైనా మనల్ని పట్టుకునే లోపల ఈ ఊరు వదిలి మనం పారిపోదాం రా. ఇదిగో బ్యాగ్ పెట్టుకో. ఎలాగో తిరిగి వెళ్ళిపోతున్నావు, నువ్వే ఉంచుకో. యారా ముసలోడా, నా మొహంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా? అదిగో అలా చూడు, ఆ కొండ ఎంత అందంగా రారా అంటోంది. అది చూడకుండా నన్ను చూస్తావేంట్రా? ఎదవన్నారు, ఎదవ అసలు. కాలు తొక్కానని తెలుసు కదరా, క్షమాపణ అడగరా, దండం పెట్టరా. ఊరికి అరుస్తూ ఉండగరా, ఉదయం నుంచి కేకలు పెడతానే ఉన్నావు నువ్వు. నువ్వు కూర్చో మామ, కూర్చోరా. ఏంట్రా ప్రాబ్లం చేస్తున్నావు?
ప్రాబ్లం ఏం లేదనా, ప్రాబ్లం ని పంపించేశాను. నీ సేఫ్టీగా అంతా వెళ్ళు. ఏంట్రా గొడవ చేస్తున్నావా? వెళ్ళి కూర్చోరా. సార్ ఓ మాట అడగనా? ఏంట్రా అంటే ఈ బస్సు వైజాగ్ వెళ్తుందా? మాట్లాడుకుంటే వెళ్ళి కూర్చో. రేయ్ కాకి డ్రెస్ వేసుకుంటే పోలీసుని అనుకుంటున్నావా? ఏంట్రా ఎగతాళిగా ఉందా? రేయ్ ఏంటి ఇప్పుడు ఎందుకు రాండి కొట్టా? నువ్వే కదరా అన్నావు పోలీస్ అని. పొగరు పట్టిన వాళ్ళు ఎక్కడికి మనల్ని ఎగతాళి చేస్తూనే ఉన్నారా, అందుకే కొట్టా. రే యదవా, ఇతను కాకి డ్రెస్ వేసుకున్న కండక్టర్ రా. ఇదిగో చూడు బ్యాగ్ లో చిల్లర ఉంది, పుసుక్కుని కొట్టేసావు కదరా. పోయి కూర్చోవా. తెలియక కొట్టేసా. సారీ మా, నువ్వే డీల్ చేసుకో. నన్ను ఇరికించరా. సార్ మోటివ్ సేమ్ బట్ పర్సన్ డిఫరెంట్. సో ఐ సారీ, ఈ సారీ అండ్ యూ సారీ. సారీ నువ్వేరా బలగా ఉన్నావు. ఏంటయ్యా ఇంతమంది కలిసి ఒకరిని కొడుతున్నారు? సార్ ఇలా వచ్చి నన్ను కాపాడండి సార్. అందరు కలిసి నన్ను అన్యాయంగా చావ కొడుతున్నారు సార్. పొరుగురోడివా? అవును సార్, అవును సార్. ఏ ఊర్రా? వైజాగ్ సార్. ఓ ఏంట్రా నీ గొడవ? ఏం లేదు సార్, వీడు నా ఫ్రెండ్ సార్. ఈ కండక్టర్ ని పోలీసు అనుకుని పొరపాటున కొట్టాడు సార్, అంతే సార్. అందుకు అన్యాయంగా అందరూ నన్ను కొడుతున్నారు సార్. ఎలాగైనా మీరే నన్ను కాపాడాలి. పోలీసులు అంటే మీకు అంత తేలికైపోయిందిరా? ఏంట్రా మీ గొడవ? సార్ 2 రోజులుగా కొడుతున్నారు సార్, తట్టుకోలేకపోతున్నాను సార్. మీరే నన్ను కాపాడండి సార్. సరుకు కొనిస్తావా? సార్ బ్యాగ్ లోనే ఉంది సార్. నిజం సార్. ఆపండి 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 ఆపండి, వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నేనే చూసుకుంటానులే. ఎవడ్రా ఈ కొత్త కండక్టర్? అయ్యో మావా. ఏంట్రా ఇక్కడ ఒక ఊరే ఉంది? ఊరా? అవును, చాలా డేంజరస్ ప్లేస్ లా ఉందిరా. రేయ్ మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసా. అలాగే సార్. రేయ్ ఇక్కడే ఉండండి రా, అటు అడవిలోకి వెళ్ళకండి. అటువైపు ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి. కనిపించారంటే ఈడ్చుకెళ్ళి రేప్ చేస్తాయి. రేపా? మగాళ్ళని రేప్ చేస్తాయా? రేయ్ వాటికి మగాళ్ళంటేనే మహా ఇష్టం. ఇదిగో వీడున్నాడు చూడు, వీడు మొహం ఎలుగుబంట్లానే ఉన్నాడు. వీడు దొరికాడంటే చచ్చినా వదిలిపెట్టావు. జాగ్రత్తరా, రేప్ చేస్తాయి. మామా మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. వద్దురా, మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. రేయ్ రేయ్ అటువైపు వెళ్ళదురా. ఇదెప్పుడు తీసుకొచ్చావు? నిన్ననే సేటింట్లో వచ్చి తీసుకొచ్చాం. రేపే చెల్లవనేస్తారు. తీసుకెళ్ళి కింద ఊళ్ళో ఇవ్వండి. సరే అమ్మా. ఇది కింద ఊళ్ళో ఇద్దాం. బంగారు బాయ్స్ ముందుకు రండి. ఓకేనా? నేను ఓకే కదా? రే 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 కళ్ళద్దాలరా. రే అక్కడ చూడరా సౌమ్య. సౌమ్య ఎక్కడ ఎక్కడ ఎక్కడ? తల మీద కొమ్ములు పెట్టుకుని కూర్చొని చూడరా. అల్లుడి గొప్పతనాన్ని చూపించడానికి నువ్వు సంపాదించిందంతా తనకి బహుమానంగా ఇవ్వు. పిల్లకి ఏమేమి ఇస్తావో అందరికి చెప్పు, వాళ్ళ అమ్మ నాన్న కూడా వింటారు. ఇందులో చెప్పడానికి ఏముంది? గోల్కొండలో దొంగిలించిన వజ్రాలున్నాయి, కోలారు బంగారు గనుల నుంచి స్ట్రైట్ గా తవ్వుకొచ్చిన బంగారం ఉంది. ఇవన్నీ ఎవరి కోసం? అన్న మా వదిలి కోసమే కదా దొంగిలించారు. ఇండియాలోనే పెద్ద పేరున్న దొంగ మన ఊరి నాయకుడు, అది కాకుండా వీరుడు సూర్యుడు. మలేషియాలో ఒక ఫ్లైట్ కనిపించకుండా పోయిందిగా, దాన్ని దొంగిలించింది మా అన్నయ్య. ఒట్టి కోతలు. ఇప్పుడు కూడా హనీమూన్కి వెళ్ళడానికి 2 ఫ్లైట్లు కొట్టేయాలని ప్లాన్ చేశారు. మిస్సెస్ యమా మీకోసమే. రే నువ్వు చెప్పరా. ఇలా మాటలతో బురిడి కొట్టించి వదిన లైన్లో పెట్టేస్తాను. నేను నిన్ను ఏ వివరమూ అడగలేదు. ఇప్పుడే నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావన్నా. చాలా ఉంది. మా యమసింగపురానికి నాయకుడు, ఆయనకి పిల్లనివ్వడానికి అభ్యంతరమే ఉంది కదా? ఇంత పెద్ద దొంగకి పిల్లనివ్వమంటే ఎవరు కాదంటారు? ఏమయ్యా నీ పేరేంటి? రాజేంద్ర అండి. ఏదో ఒకటి. నీకిష్టమేనా? నాకు ఇష్టమేనండి. ఏయ్ నీకిష్టమేనా? ఇష్టమే. నీకిష్టమేనమ్మా? నాకిష్టం లేదు. నీ ఇష్టంతో పని లేదమ్మా. అందరూ కళ్ళు మూసుకోండి. నా తలలో నుంచి ఓ పెద్ద వెలుగు పైకి వెళ్తోంది. అది యమధర్మరాజు చేతిలోకి వెళ్ళి కలిసింది. అందరూ మంత్రం జపించండి. ఆలోగా యమధర్మరాజు పెళ్లికి ఏ ముహూర్తం నిర్ణయిస్తారో కనుక్కొని చెప్తాను. ఓం యమాయ నమః. ఓం
యమాయ నమః ఓం యమాయ నమః యమాయ నమః ఓం యమాయ యమాయ నమః 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 ఓం ఏం చేస్తున్నావురా? యమధర్మరాజు ఆశీస్సులు గురించో ఎదవా ఎవడైనా చూస్తే రే వీళ్ళు ఊళ్ళోకి ఎలా వచ్చారా? తెలీదన్నా, మన ప్లాన్ ప్రకారం కరెక్ట్గానే వెళ్తుంది. ఏరా ఒక్క పని కూడా చెప్పినట్టు చేయరా మీరు? ఇప్పుడు చూడన్నా, చేస్తా ఉన్నా. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? ఓకే, నువ్వెలా ఉన్నావు? నేను సూపర్. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? చిన్నాన్న ఉంటే ఎలా వచ్చావు? తెలీదన్నా, తెలుసుకుంటానా. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? వదినా, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావని అడుగుతున్నాడు. ఓ, మీరే కదరా 2 రోజుల క్రితం ఎత్తుకొచ్చేశారు. 2 రోజుల క్రితం మేము ఎత్తుకొచ్చామంట. ఓ నైస్. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం. వదినా, వాళ్ళు ఇప్పుడే వచ్చారంట. రే ఏం జరుగుతుందిరా ఇక్కడ? అన్నా, మన శత్రువుకు సపోర్ట్ చేస్తున్నట్టు మన కంట్రోల్లో పెట్టుకోవాలి. నూరుకన్నా నీకేం తెలీదు. ఏ సౌమ్య, ఏం చేస్తున్నావు? అందరూ నేనే చూస్తున్నారు. నువ్వే వాళ్ళని రమ్మన్నావా? భలేదానివి. నేనెలా వచ్చానో నాకే తెలీదు. నేనెలా వాళ్ళని రమ్మంటాను? ఏంట్రా తనకి ఫ్లైంగ్ కిస్ ఇస్తున్నావు? రే, మనం వాళ్ళ రూట్లోనే వెళ్ళి దెబ్బ కొట్టాలి. ఏంటి, నా దగ్గర ఒక భయంకరమైన ప్లాన్ ఉంది. నువ్వు ఒకసారి ఆంటీని పరీక్షగా చూడు. పరీక్షగా చూడాలా? ఏముంది? ఇక్కడ కార్యక్రమం జరగాలి. ఓ 5గురు మాత్రం వెళ్ళి వాళ్ళ కాలు చేతులు కట్టి తలగిందులుగా వేలాడ తీసి తీసుకురండి. మిగిలిన వాళ్ళంతా కూర్చోండి. జస్ట్ మిస్. నా ప్రాణం పోయింటే నా ఆత్మ నిన్ను వదలదా? ఆత్మ మాత్రం చేతులు గాజులు తొడుకొని ఉంటుందా? నీకన్నా ముందు నా ఆత్మ వచ్చి నిన్ను చంపేస్తుంది. రే, నువ్వు పిచ్చోడు బా లేక పిచ్చోళ్ళ నటిస్తున్నావు. వచ్చే వాళ్ళని అడుగు. నా దగ్గర కత్తుంది. పొడి చేస్తాను. ఎవరు దగ్గరికి వచ్చారో పొడి చేస్తాను. రే, పట్టుకోరా. నా దగ్గర కత్తలేదు, వాడి దగ్గర ఉంది. అయ్యో, నేను సరెండర్. వాళ్ళ కాళ్ళ మీద పడతావేంట్రా? మా గన్తో కలిస్తే పర్లేదా? సార్, నాకే తెలుసు సార్, నన్ను వదిలేండి సార్, మీకు దండం. ఎవరన్నా నువ్వు? నిన్ను చూస్తుంటే చాలా భయంగా ఉందనా? నేనేరా మిమ్మల్ని కాపాడడానికి బాంబు వేసాను. సరే వినండి, అక్కడ రాయి ఉంటుంది, దాని వెనక చెట్టు ఉంటుంది, దానికి తొర్ర ఉంటుంది. మీరు వెళ్ళి అందులో దాక్కోండి. అరగంటలో నేను వస్తాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అన్నా, నువ్వు నిజంగా దేవుడు. థ్యాంక్స్ బ్రో. నువ్వు ఆమ్లెట్ దొంగ గ్యాంగ్ కదా, నన్నెందుకు కాపాడావు? ఏంటి లాజిక్? రే, ఎవరు టప్పి మంచి చావకూడదురా. సరైన టైంలో చావాలి. ఇంకొక అరగంటలో మంచి ముహూర్తం అయిపోతుంది. వెనకే వచ్చి నేను చంపేస్తాను. నా మాట నమ్మండి. వెళ్ళండి. నన్ను చంపుతానని నాతో ఆమ్లెట్ దొంగ. మేము ఆమ్లెట్ కోసం వచ్చావు అనుకున్నావా? పోరా, వెనక్కే నేను వస్తాను. నువ్వు నాశనం అయిపోతావు. నేను చేప కొడుతున్నాను, నువ్వు అసలు బాగుపడవురా. నాశనం అయిపోతావురా. చెట్టు లేదు, ఏం లేదు. రే, ఇలా రారా. ఇటు లెఫ్ట్ లో కొంచెం దూరం వెళ్తే 5 కిలోమీటర్ల మా ఊరు. 5 కిలోమీటర్లు కొంచెం దూరమా? చెప్పేది విను. 5 కిలోమీటర్ల ఊరు వస్తుంది. ఊరి మధ్యలో యముడి విగ్రహం ఉంటుంది. దాని ఎదురుగా పసుపు జెండా మీద నల్ల దున్న ఉంటుంది. అదే పెళ్లి కొడుకు ఇల్లు. దాని పక్కనే నల్ల జెండా మీద పసుపు దున్న ఉంటుంది. అదే పెళ్లి కూతురు ఇల్లు. పెళ్లి కూతురు ఇంటికి వచ్చే 7ంటికి షార్ప్ గా అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటి? గోదావరి. గోదావరి. థ్యాంక్ యూ గోదావరి. ఓకే యా, నో టచ్ యా. ఐఎమ్ హరీష్.
చంపడానికి వస్తున్నారా? ఎవరిని? నిన్నే. అవును కదా, పట్నించే కదరా వచ్చావు. రైట్ కదా, ఓకే. 5 కిలోమీటర్లు చాలా దూరం. ఇక్కడ ఏదైనా షేర్ ఆటో దొరుకుతుందా? అడవి దున్న దొరుకుతుంది. అమ్మో, షేర్ ఆటో క్యాన్సిల్. జామకాయ. నీకెవర్రా ఈ అడవిలో జాంకాయలు కోసిచ్చింది? నేను ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాను రా. కత్తితో పొడిచినట్టే అరుస్తావు. కత్తితోనే పొడుస్తారా? ముద్దు పెట్టుకుంటారా ఏంటి? కూల్ రా. కూల్ గా ఉంటేనే ఫోకస్ చేయగలం. ఫోకస్ చేస్తేనే థింక్ చేయగలం. థింక్ చేస్తేనే అచీవ్ చేయగలం. రే నువ్వు ఇలా మాట్లాడికి భయం వేస్తుందిరా, ప్లీజ్ రా. ఇప్పుడు టైం 6 అయింది. 5 కిలోమీటర్లు వాకింగ్. షేర్ ఆటోలు కూడా లేవు. ఇప్పుడు బయలుదేరితే 7 గంటలకు వెళ్ళొచ్చు. పదల్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? ఊరు మధ్యలో ఉన్న యముడు విగ్రహం దగ్గరికి. అక్కడికి ఎందుకు రా వెళ్ళడం? యముడు విగ్రహానికి ఎదురుగా నల్ల జెండా ఉంటుంది. దాని మీద పసుపు దున్న బొమ్మ ఉంటుంది. అదే రా పెళ్లి కొడుకు ఇల్లు. దాని పక్కన పసుపు జెండా మీద నల్ల దున్న బొమ్మ ఉంటుంది. అది పెళ్లి కూతురు ఇల్లు. ఆ ఇంటికి మనం వెళ్తున్నాం. రే మనం ఎందుకు ఆ ఇంటికి వెళ్ళాలరా? గోదావరి రమ్మందిరా. గోదావరి ఎవర్రా? మామా, ఆ పైన బాగా చూడు. పసుపు జెండా మీద నల్ల దున్న బొమ్మ. చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇటు చూడు. నల్ల జెండా మీద పసుపు దున్న బొమ్మ. నల్ల రంగు మగాళ్ళకి గుర్తు. చుట్టూ మగాళ్ళున్నారు. అంటే ఇది పెళ్లి కొడుకిల్లు. ఇదేరా పెళ్లి కూతురిల్లు. అదంతా సరే, గోమతి ఏం చెప్పిందో చెప్పరా. రే గోదావరిరా. ఏదో ఒక వరి తనేం చెప్పిందో చెప్పరా. మొహమాది. రే గోమతి ఏం చెప్పింది? మూసుకొని రమ్మంది. సౌమ్య ఆ టెంట్లోంచి చిట్టే వస్తుంది. సరేనా? తను రాగానే కప్పుకుని పట్టుకుని తీసుకొచ్చేస్తాను. నువ్వు అంతవరకు ఆ టెంట్లో దాక్కో. త్వరగా వెళ్ళు. ఓకే ఓకే ఓకే. పో. ఇంటికి వెళ్దామా? బ్రో సారీ బ్రో, నేను సౌమ్య అనుకుని పొరపాటు కౌగులించుకున్నాను. ప్రామిస్ గా మీరని తెలిస్తే నేను కౌగులించుకున్నాను కాదు. ప్రామిస్ గా ఇలాగే కౌగులించుకుంటావా? గట్టిగా కొట్టనా? నేను ఆమ్లెట్ తింటే నిన్ను కొట్టానా? కొట్టనా? తప్పు చేశాడు వీడు. ఏం చేశాడన్నా? అభయలక్ష్మి అనుకుని నన్ను కౌగులించుకున్నాడు. మా వదిని కౌగిలించుకున్నా వదిలేసావనరా? మా అన్నని నువ్వు కౌగిలించుకుంటావా? ఎంత ధైర్యం నీకు? పట్టుకో. ఎంత ధైర్యం నీకు? బ్రో మీరేం తెలిస్తే నేను కౌగులించుకున్నాను కాదు బ్రో. నేను ఆ టైప్ కాదు బ్రో. మిమ్మల్ని నేను ఎలా మీరు నా అన్నయ్య లాంటి వారు బ్రో. ఎవరికి ఎవరు అన్నా? మనల్ని చూసి భయపడి పారిపోయాడన్నవాడు. సరిపదా వెళ్ళి పట్టుకుందా పద. నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసావేంట్రా? ఏమైందిరా? అర్థమైన కుక్కలు నన్ను కొడుతున్నారా? ఏ కుక్కలు రా? రేయ్ ఈ 2 కుక్కలు కొడితేనే ఇంతగా ఫీల్ అవుతున్నావే. నన్ను ఎన్ని కుక్కలు కొట్టాయో తెలుసా? ఎందుకంటే మమ్మల్ని ఊరికే కొడుతున్నారు. ఒక్క నిమిషం రా. 14 ఏళ్ల క్రితం ఆ అక్క కూతురికి నాకు పెళ్లి ఫిక్స్ చేసి ఆ పిల్ల ఇక్కడ నుంచి పారిపోతే తాళి కడితే ఆ పిల్లకే కడతానని నేను యముడి మీద ఒట్టేస్తే, అంతవరకు ఏ పిల్లని ముట్టుకోడు ఏకపత్ని వ్రతుడిగా ఉంటాడని మా అమ్మ యముడి మీద ఒట్టేస్తే, ఎంతో మంది అమ్మాయిలు నా వెంటపడి నా బ్రహ్మచర్యాన్ని పాడు చేయాలని ప్రయత్నించినా ఏ మాత్రం చెల్లించకుండా ఓం యమాయ నమః ఓం యమాయ నమః అని మంత్రాన్ని చెప్పుకుంటూ నాలోని కోరికల్ని మనసులో దాచుకొని ఎందరో చిన్నవాళ్లు పెళ్లి చేసుకుని శోభనం రోజు నాకు నమస్కరించి ఆశీర్వదించమంటే నవ్వు మొహంతో ఆశీర్వదించి, ఎంత కోపమున్నా అది పైకి తెలియకుండా గంభీరంగా నడిచినప్పుడు అడుగు తడబడినా నాలోని బాధని ఊరికి తెలియకుండా నాలోనే దాచుకొని ఈ ఊరంతా సంతోషంగా కాపురాలు చేసుకుంటుంటే ఆరు బయట నులక మంచం మీద బోర్లా పడుకుని ఉంటే తాగడానికి నీళ్లు పెట్టిపోతారు. అవన్నీ భరించి చివరికి 14 ఏళ్ల తర్వాత ఆ పిల్లని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుందామని చూస్తే ఎక్కడి నుంచో 2 కుర్రాళ్ళు అరనిక్కర్లు వేసుకొచ్చి ఆ పిల్లను తీసుకుపోవాలని చూస్తారు. నేను నవ్వుతూ దాన్ని తీసుకెళ్ళమని మీకు టాటా చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తాను అనుకున్నారా? అన్నా
దీన్నేనా ఇన్నేళ్లుగా 14 ఏళ్ల తపస్సు 14 ఏళ్ల తపస్సు అని చెప్పింది? నరసింహ అన్నా నీకు అర్థం కాలేదనుకుంటా, నువ్వు వెళ్ళు. 14 ఏళ్ళ బ్రో, ఒకే అమ్మాయా? మధ్యలో ఇంకేమీ జరగలేదా? వెరీ సాడ్ బ్రో. ఒకసారి కౌగులించుకున్నారండి. మీరు నాతో వైజాగ్ వచ్చేయండి. అలాగే లిప్ కిస్ కూడా ఇచ్చేయి. ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉండడం? ఆ పిల్లని వదిలేసి ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవచ్చుగా, పైగా వయసు అయిపోతుందిగా. ఒరే నరసింహ, ఎముడు మీద ఉంటే ఏమనుకుంటున్నారా? బంగారం కావాలంటే ఇస్తాం, వజ్రాలు కావాలంటే ఇస్తాం, అంతెందుకు ఎముడు కోసం ప్రాణాలు కూడా ఇస్తాం. కానీ ఎముడు మీద వేసిన ఒట్టు మాత్రం మేము మీరలేవురా. మామ ఇది వర్కౌట్ కాదురా మామ. లాగా వీళ్ళతో మాట్లాడడం మానేసి మన ఊరికి వెళ్ళిపోవడం చాలా. ఎవరు వెదవా? లేదు, నేను మావాడిని అన్నాను. ఇక్కడికి ఎలా వచ్చారు? వీడే తీసుకొచ్చాడు. ఎవడి సైంటిస్ట్ కనిపెట్టాడా? నరసింహ, చిన్న నన్ను పిలవరా. చిన్నయ్యా, అసలు మీరు మనుషులేనట్రా? మనుషులేనా? మావ నొప్పిగా ఉందా? జరిగింది. మామ ఎవరు అతను? రే అతను పోలీస్ రా. సరిగ్గా చూడరా, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు రా. రే మామ డ్రెస్ మార్చుకున్నాడు రా, నన్ను నమ్మరా? ఇంకా వీళ్ళని చంపేలేదా? రే ఫోన్ లో ఒక యాప్ చూపించి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే పిల్లలు పుడతారంటే ఆ మాటని నమ్ముకొని ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని పిల్లల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారా? మీరు అంత మూర్ఖులా? మీరే వెతుక్కుంటే ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా? మేమే ప్లాన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేసాంరా. ఇలాంటి ఊరు ఒకటి ఉంటుందని ఎవరికీ తెలీదు. ఎందుకంటే మేము ఊరిని తరచూ మార్చేస్తుంటాం. మా ఆచారం ప్రకారం ఎవరిని పొరుగుళ్ళో చంపకూడదు. అందుకే ప్లాన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాం. నరసింహ అన్నా, ఇదే కదా ప్లాన్? ప్లాన్ మార్చేశారా? ఇంకాస్త డీటెయిల్ గా చెప్పరా. చెప్పు. అలాగేనా? ఇలాంటి ఊరుందని ఎవరికీ తెలీదు. రే ఇలా చూడండి రా, నేను పెళ్లి కొడుకుని, నేను మిమ్మల్ని చంపకూడదు. నాకు బదులుగా మా చిన్నాన్న చంపుతాడు. చిన్నాన్న గన్నక్కర్లేదు, కత్తివాడు. రే లిసన్, చచ్చేటప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చావండి. చిన్నాన్న అరిస్తే 4 కోసాయి. రే హెల్ప్ చేయరా. వాళ్ళు పారిపోయి గంట అయిందిరా. చిన్నాన్న నీకు బుద్ధి లేదు? నేను నీ చిన్నాన్న ఏడ్చాలి. వెళ్ళరా, వెళ్ళి పట్టుకోండి. పోండి పోండి పోండి, త్వరగా పోండి. పోరా. చిన్నయ్య